ప్రస్తుతం మనతో నరేంద్ర గారు ఉన్నారు. తన చార్టెడ్ అకౌంటెంట్. నరేంద్ర గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో మీరు చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నారు. ఆప్తా క్యాటలిస్ట్ ప్రోగ్రామ్కి వచ్చారు. ఫస్ట్ టైమా? ఎలా ఉంది ఈ ప్రోగ్రామ్? ఇది ఫస్ట్ టైం అండి నేను అటెండ్ అవ్వడం, కానీ ఇంత పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా ఉంటుంది, అన్ని సెమినార్కి బిజినెస్ కాన్ఫరెన్స్ లాగా ఉంటుంది అనుకున్నాం, కానీ ఇంత హ్యూజ్ స్కేల్లో జనాలు వస్తారని, ఇంత స్కేల్లో క్రౌడ్ కానీ, బిజినెస్ నెట్వర్కింగ్ పీపుల్ కానీ, అయితే ఇంత విధంగా సెషన్స్ కూడా నడుస్తున్నాయి, ఆల్రెడీ ప్యానల్ డిస్కషన్స్. సో క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఏమైందంటే ఆ సెషన్స్ అన్ని డివైడ్ చేసి ఎవరికి వాళ్ళకి అన్నట్టుగానే డివైడ్ చేశారు. ఇట్ ఈస్ నైస్ థింగ్ యాక్చువల్లీ. సో ఎవరికి ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కావాలో, లేకపోతే స్టార్టప్స్ మీద కొన్ని డిస్కషన్ నడుస్తున్నాయి, రియల్ ఎస్టేట్ మీద కొన్ని డిస్కషన్స్ నడుస్తున్నాయి. సో అలాగే వేరే రియల్ ఎస్టేట్ మీద కొన్ని, దాంతోపాటుగా ఇన్కమ్ ట్యాక్స్ మీద కొన్ని డిస్కషన్స్ నడుస్తున్నాయి. సో అందరికీ ఎవరెవరికి ఎలాంటి కావాలనుకున్న వాళ్ళు ఆ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో అరేంజ్మెంట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. సార్ ఇప్పుడు మీరు మీ టీంతో ఆడిట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు సార్? అవునండి. సో ఎవరైనా సరే ఒక చార్టెడ్ అకౌంటెంట్ కానీ, సిఎఫ్ఎం కానీ, ఇలా సిఎంఏ కానీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు న్యూగా స్టార్ట్ అవుతున్నారు, మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో ప్రజెంట్ ఎలా ఉందంటే వన్స్ సిఏ క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ ప్రాక్టీస్ ఆర్ దే కెన్ గో ఫర్ ద ఎంప్లాయ్మెంట్ ఇన్ ఈ కార్పొరేట్ ఎంటిటీస్ అనమాట. సో ప్రజెంట్ ఉన్నటువంటి సినారియోలో ప్రాక్టీస్ అనేది చాలా డిఫికల్ట్ టైం నడుస్తుంది. ఎందుకంటే ఇండివిజువల్గా వచ్చి ఒక లైక్ హౌ దే స్టార్ట్ కంపెనీ ఆల్సో ద సేమ్ థింగ్. ఒక ప్రొఫెషనల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇండివిజువల్ టైంలో ఒక 3 to 5 years అనేది ఒక చాలా ఇంపార్టెంట్ టైం ఎవ్రీ పర్సన్కి. ఇప్పుడు మీరు చాలా యంగ్ ఎంటర్ప్రెన్యూర్గా ఉన్నారు, ఆప్తా గ్లోబల్ కాన్ఫరెన్స్కి వచ్చారు. సో ఓవరాల్గా మీరు అనుకున్న లక్ష్యం నెరవేరిందా ఈ ప్రోగ్రామ్కి వచ్చినాక? డెఫినెట్లీ అండి. ఎందుకంటే రేపు నాది కూడా ఒక సెషన్ ఉంది ప్యానల్ డిస్కషన్లో, ఇన్కమ్ ట్యాక్స్ బిజినెస్ కంప్లైన్సెస్ మీద. సో ఇట్ ఈస్ ఎంగేజింగ్. ఇట్స్ నైస్ టు మీట్ యూ సార్. థ్యాంక్ యూ.